94 లక్షల మహిళల్ని చైతన్యం తేవడం ప్రపంచంలోనే ఇది ఒక చరిత్ర. దానికి కారకులు వీర వనితల మారిగా ఉండాలి. పుట్టి భూమికొచ్చి మట్టిలోన కలిసేదాకా మమతల బంధమల్లి మా తోడున్నావు చంద్రన్న. పుట్టి భూమికొచ్చి మట్టిలోన కలిసేదాకా మమతల బంధమల్లి మా తోడున్నావు చంద్రన్న. మా ఇంటి పెద్దవే నువ్వు, మా పెద్ద దిక్కువే నువ్వు. ఎన్ని జన్మలెత్తినా చల్లనైన నీ నీడలో మేముండాలన్నా. పుట్టి భూమికొచ్చి మట్టిలోన కలిసేదాకా మమతల బంధమల్లి మా తోడున్నావు చంద్రన్న. ఆయనకి ఒక కులం లేదు, ఆయనకు ఒక మతం లేదు, ఆయనకు ఒక ఏమీ స్వార్థం అనేది లేదని నేను చెప్తా ఉన్నాను. మేమందరం చంద్రబాబు నాయుడు గారి సహాయం కోరుకుంటూ సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. మన రాష్ట్రానికి పెద్ద కొడుకులాగా తన బాధ్యతని భుజాల మీద వేసుకుని తను చేయగలిగిన దానికన్నా ఎక్కువ చేస్తున్నారు. అమ్మ కడుపులోనూ ఉన్నప్పుడే అమృత హస్తం అందించినావు. పౌష్టికమైన ఆహారం ఇచ్చి సక్కంగా పోషించినావు. పుట్టి నేల మీద పడగానే నన్ను నీ బాధ్యతగా భావించినావు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లోన భద్రంగా ఇంటికి చేర్చావు. తిరుగురు ముద్దలు తినిపించావు, కొనవేలు పట్టి నడిపించావు. చదువుకుంట నేను బడికొస్తానంటే సైకిల్ ఇచ్చి చదువు నేర్పించినావు. పుట్టి భూమికొచ్చి మట్టిలోన కలిసేదాకా మమతల బంధమల్లి మా తోడున్నావు చంద్రన్న. డబ్బులు ఇస్తున్నాడు, మొదటి నుంచి 3,000 వస్తున్నాయి. 3,000 నేను బతుకుతున్నా, నాకేం పర్వాలేదు. ఆయనే బతికిస్తున్నాడయ్యా. నా పెద్ద కొడుకు వచ్చినప్పటి నుంచి నా కడుపులో పూ తింటాను, 35 కేజీ బియ్యం తింటాను. పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గెలవాలని మేము అనుకుంటున్నాం. పైసలిచ్చినా పై చదువు కోసం విదేశాలకే పంపించినావు. మంచి బాట ఎంచుకునేలాగా పుణ్యమే పెంచినావు. నా కాళ్ళపై నేను నిలబడేదాకా యువని ఇష్టమై వెన్ను తింటావు. నెలకు 2,000 స్టైఫండు ఇచ్చి అండగా నిలిచావు. పెళ్లి కానుక అందించినావు, మెట్టింటికి మమ్మ పంపించినావు. పసుపు కుంకుమతో సల్లంగుండమని అన్నలాగా దీవిస్తుంటావు. పుట్టి భూమికొచ్చి మట్టిలోన కలిసేదాకా